పాపదే ఊరు? అనకాపల్లి. అమ్మో, అక్కడ దళాలాడతారు, చాలా బాగుంటుంది. పాప పేరేంటి? సీతామహాలక్ష్మి. ఆ దేవత పేరు? అమ్మో, ఈ వయసు ఎంత? ఎంత? స్వీట్ 16. అంటే స్వీట్ 16 అన్నమాట. అది చచ్చిపోయిన వయసు, అందుకే ఆవిడ చచ్చిపోయింది. గుడ్ మార్నింగ్ మేడం. ఇది హత్య ఆత్మహత్య? బాడీ తాలూకు మనుషులందరూ హత్య అంటున్నారండి, చూసిన వాళ్ళందరూ ఆత్మహత్య అంటున్నారండి. ఎటు తెలవక నాకు బీపీ పెరిగిపోతున్నది. అసలు ఎలా జరిగింది? స్టూడెంట్స్ వాళ్ళు గొడవండి, కోపంతో వాళ్ళే పొడి చేశారో వాళ్ళ మీద కోపంతో ఈవిడే పొడుచుకుందో తెలవదండి. మరి స్టూడెంట్స్ వాళ్ళు గొడవ కదండి, రాళ్లతో పనండి. మరి మీరెందుకు ఇంక ఇన్స్పెక్టర్? అదే కదండి మరి నేను చేసిన తప్పు. ఈ కేసు మీద ఒక కమిటీ కూడా వేస్తారు మేడం, అది నిర్ణయించేది కూడా వాళ్ళేట మేడం. వాళ్ళు మీ దగ్గర కూడా రావచ్చమ్మా, మీరు మాత్రం న్యాయం చేయండి అమ్మా. లెక్చరర్ వనజాక్షి ఆవిడేనండి. అమ్మా, ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయా? పంపులో వస్తాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంచినీళ్ళు రావండి, గ్యాస్ మాత్రం వస్తుందండి. ఇక్కడ కూడా అంతేనండి. ఈవిడ ఎక్కడ ఉంచమంటారండి? నర్స్, నువ్వు బాడీని పోస్ట్ మార్టం రూమ్ తీసుకెళ్ళు. మీరు ఫైల్ నా రూమ్ పంపించండి. అలాగేనమ్మా. ఏ ఆట అయినా కొత్తలో అలాగే ఉంటుంది, అలవాటైతే యమ ఫాస్ట్ అయిపోతావు. ఈ సర్వీస్ తీసుకో. సార్, హాస్పిటల్ డ్యూటీకి టైం అయిందండి. సూపరింటెండెంట్ ఇక్కడుంటే హాస్పిటల్లో నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నేర్చుకో, నేర్పుతాను. సర్వీసే. ఎవరు? నేర్పడం అయిందా సూపరింటెండెంట్? డోంట్ బి సిల్లీ. అడగకుండా లోపలికి ఎలా వచ్చారు? ఒక గంట క్రితం మా గురించి ఫోన్ వచ్చి ఉండాలి. మీరా? రండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. చెప్పండి. మా కాలేజీ కూడా వినే ఉంటారు. మీ నాన్నగారు ఫోన్లో చెప్పారు. ఆ పని మీదే వచ్చాం. రిపోర్ట్ మీద సంతకం పెట్టండి. అసలు ఆ లెక్చరర్ మర్డర్ ఎలా జరిగింది? అది మీకు అనవసరం. ముచ్చటగా 3 ముక్కల్లో మీ అభిప్రాయం రాసి సంతకం పెడితే ముద్ర ముడుపుగా 3 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. నిజమే, కానీ ఓ ప్రాబ్లం. పాపాల్ని ఖర్చెట్టి పుణ్యాన్ని కొనే ఈ రోజుల్లో పాప భీతి పనికిరాదు. వయసులో మాకంటే పెద్దోరు, మీకు తెలియంది. రిపోర్ట్ రాసుకొచ్చాం, కావాలంటే సంతకం కూడా మేమే పెట్టగలం. పెద్దరికాన్ని గౌరవించాలిగా. రిపోర్ట్ ఏమని రాసుకొచ్చారు? వనజాక్షి ఆత్మహత్య చేసుకుందని. దయచేసి నా పరిస్థితిని కూడా మీ డాక్టర్ ఉంది, ఆవిడికి నేనే భయపడాల్సి వస్తుంది. కేసు ఇప్పుడు ఆవిడే పోస్ట్ మార్టం చేయాలి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఆవిడ పేరేంటి? డాక్టర్ నీలిమ. ఏమిటిది? ఐఎమ్ చంద్రశేఖర్, సన్ ఆఫ్ పోలీస్ కమిషనర్. ఐఎమ్ రాజా సురేష్, సన్ ఆఫ్ రాజా మహేష్. ఐఎమ్ నరారే, సన్ ఆఫ్ మురారే, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో వాట్? We are all students of PRO college. Stop it. Take the cigarette. No problem. Put it in your pocket. Put it. కూర్చోండి. కూర్చోండి. నాతో మీకు పని ఏమిటి? నథింగ్, వెరీ సింపుల్. ఇప్పుడు చచ్చి మీ దగ్గరకు వచ్చిన వనజాక్షి చంపబడలేదు, ఆత్మహత్య చేసుకుని తనే చచ్చింది అని ఈ రిపోర్ట్ మీద మీరు సంతకం చేస్తున్నారు, అవునా? నౌ ఐ అండర్స్టాండ్. వెరీ స్మార్ట్. జబ్బేమిటో తెలుసుకున్నాక వైద్యం చేయడం, పోస్ట్ మార్టం చేశాక రిపోర్ట్ రాయడం నాకు అలవాటు. రైట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీరే రాసుకొచ్చారన్నమాట. వెరీ గుడ్. మీకు ఆ శ్రమ ఎందుకని, సంతకం మాత్రం చేస్తే చాలు. మీ సూపరింటెండెంట్ సంతకం అందులో ఉంది, ఒకసారి చూసుకోండి. అతను సూపరింటెండెంట్ కాదు, అంతరాత్మను చంపుకుని చచ్చిన మనుషుల మీద వ్యాపారం చేస్తున్న రోగ్. డోంట్ బి ఎమోషనల్ మేడం. మీ వ్యాపార రహస్యం ఏమిటో మాతో రహస్యంగా చెప్పొచ్చుగా? ఓకే, చెప్తాను. గుడ్. Yes, ma'am. What's your name? Sit down. చంద్రశేఖర్ మేడం. Give me a hall ticket. మీ పేరేంటి? నరహరి. మీ హాల్ టికెట్ ఇవ్వండి. ఏ మిస్టర్, మీ హాల్ టికెట్ కూడా ఇవ్వండి. మీరెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ముగ్గురు నాకు బాగా తెలుసు. వాళ్ళ పేర్లతో పరీక్ష రాస్తున్నారు కదూ? ఎక్కడ? అసలు వాళ్ళు ఎక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళు మా ప్రతినిధులు. వాట్ డు యు మీన్? నో ప్రాబ్లం ఫ్రెండ్స్,
మీ పని మీరు చూసుకోండి. మేడం తమరి పని తమరు చూసుకోండి. నా పని నేను చేయటానికే వచ్చాను. కాపీ కొట్టే వాళ్ళని పట్టుకోవడమే కాదు, ఇలాంటి డూపులను పట్టుకోవడం కూడా నా డ్యూటీ. ఎద్దుల్లా ఉన్నారు, బుద్ధుండక్కర్లా? గెటప్. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, మీకైనా సిగ్గుండక్కర్లా? మేం కాదు మేడం సిగ్గుపడాల్సింది, నిరుద్యోగులైన పట్టభద్రులం మేడం. మేము మా తెలివితేటలకు విలువలు కట్టి పట్టాలు పంచిపెట్టి ఆఖరికి మా కడుపులు నింపలేక రైలు పట్టాలు వెతుక్కోమంది మేడం వ్యవస్థ. మమ్మల్ని చూసి మా అవస్థని చూసి ఈ వ్యవస్థ సిగ్గుపడాలి కానీ మేం కాదు మేడం సిగ్గుపడాల్సింది. వీఆర్ నాట్ ద పీపుల్ టు బి బ్లేమ్. ఈ రోజు ఈ అవకాశం మాకు రాకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని మేడం. ఆ నరహరి గారు ఇచ్చిన డబ్బుతో ఈ రోజు మా ఇంట్లో అందరూ కడుపు నిండా భోంచేశారు మేడం. నా పేరు సాంబమూర్తి అండి. నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. కష్టపడి ఐఏఎస్ కూడా చదివాను, కానీ సెలెక్ట్ చేయలేదు. ఎందుకో తెలిసి ఉంటుంది. యేసుపదానికి కూడా ఇలాగే పరీక్ష రాసి పెట్టాను. ఇప్పుడు అతని పొజిషన్ ఎవడో తెలుసా? ఈ జిల్లాకు అధికారి. బట్ నేను మీ ముందు దోషిని. ఐఎమ్ సారీ. మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను, కానీ మీరు చేస్తున్న పని మంచి పని కాదు. ఈ అసమర్థుల్ని సమర్థులైన మీరు అందరం ఎక్కిస్తే అసమర్థ పరిపాలనగా మారి ఈ వ్యవస్థ మరీ కృంగిపోతుంది. మీరు మార్చవలసిన ఈ సమాజాన్ని మీరే నాశనం చేసిన వారు అవుతారు. దయచేసి బయటకెళ్ళండి, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. నో, వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, పోలీసులు కాదు. వాళ్ళ బాబుల్ని పిలిపించిన ప్రయోజనం లేదు. ఏంటి గురుగారు తప్పకుండా అన్నిటికీ ముందుంటారు. మేడం, అనవసరంగా మా విషయంలో జోక్యం కలిగించుకుని బాధపడద్దు. ఏంటి బాసు, కూర్చోండి, రాయండి. రాయి బాసు. You shut up and keep quiet. రాయండి గురు. నో, రాత్రి పగలు చదివి పరీక్షలు వస్తున్నాం మేము. బేవర్స్ గా తిరిగి ఎవరి చేతుల్లో పరీక్షలు వేయించుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోడానికి మీ అంత ఫుల్. ఏంటో నా కొడక. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. యాక్సిడెంటల్ దేవాలయం లాంటి విద్యాలయంలో పవిత్రమైన ఒక స్త్రీమూర్తిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని రిపోర్ట్ ఇవ్వడం సింపుల్. మీ తల్లిదండ్రుల పలుకుబడిని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తూ చదువుల తల్లి సరస్వతిని తల ఉంచుకునేలా చేయడం వెరీ వెరీ సింపుల్. మీ అమ్మలు బాబులు మిమ్మల్ని కోరుకుని కనకుండా కొవ్వెకి కనడం యాక్సిడెంటల్. వెరీ గుడ్ నీలిమా శ్రీనాథ్. నీలాంటి సిన్సియర్ డాక్టర్లు ఉండబట్టే న్యాయం పచ్చగా ఉంది. వాళ్ళు నా పైన చేసిన దౌర్జన్యానికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. చేసిన నేరానికి ఎగ్జాక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేసాను. ఈ దెబ్బతో 7 ఏళ్ల అత్తగారింట్లో సెటిల్ అయిపోతారు. అసలు తప్పు వాళ్ళది కాదండి, వాళ్ళని సమర్థించే తల్లిదండ్రులది. డబ్బు అధికారం ఉంది కదా అని పిల్లలకి స్వేచ్ఛనిస్తే వాళ్ళు దేశానికే చీడపురుగులు అవుతారు. నా నీలు నీడన పెరుగుతున్న మొలకలు మంచి వృక్షాలవుతాయని నాకు నమ్మకం ఉంది. ఏమండి, మన అరుణ్ న్యాయాన్ని రక్షించే పోలీస్ ఆఫీసర్ కావాలి. పేదలకు తన జీవితాన్ని అంకితం చేసే డాక్టర్ కావాలి మన అనిత. నీలు, నువ్వు నా భార్యవైనందుకు నాకెంతో గొప్పగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇందుకే. ఏం చేయని చెప్పు నీలు, నాకున్న వీక్నెస్ ఇది ఒకటే. ఏకపత్ని వ్రతుడిని అడ్జస్ట్ అయిపోవాలి మరి. అను అను, మా ఫ్రెండ్ రాకెట్ ఇచ్చాడు, కాల్చుకుందాం దా. అమ్మో భయం దా. ఇలా పెట్టి వద్దన్నా, ఉన్నదానికి పెడితే రాకెట్ స్కైలోకి వదలాలి, బెడ్రూమ్ లోకి కాదు, రూమ్స్. తెలీదు అంకుల్. Shut up. You shut up. You bloody fool. You fool. ముయ్ నోర్ముయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? సారీ సార్, చిన్నతనం తెలియక చేశారు. వాట్ సారీ, వాట్ చిన్నతనం? ఇప్పుడు రాకెట్ కొట్టాడు, టుమారో ప్యాకెట్ కొడతాడు. ఇప్పుడు మ్యాచెస్ వెలిగించాడు, రేపు రైళ్లు ఇల్లు వెలిగిస్తాడు. యు మస్ట్ డిసిప్లైన్ యువర్ చిల్డ్రన్ ఫస్ట్. ఇడియట్ ఇడియట్. ఆ ముసలాయన చేత నేను మాట అనిపించుకోవడానికి మీకు సిగ్గులేదు? వేతమన్నారా? ఆగు, ఎందుకు కొనాలి? కొడతా కొట్టాలా, చీల్చి ఎండయాలా వాళ్ళ వేతమన్ను వాళ్ళు. ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? తెలియక చేశాడు, నచ్చ చెప్పాల్సింది పోయి గొడ్డును బాధినట్టు బాస్తావా? పర్లేదు,
చూడండి, ఇద్దరు వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. రండి టిఫిన్ చేద్దరు గాని. పిల్లల్ని మందలించేటప్పుడు మధ్యలో కలగ చేసుకోకండి నేను ఎన్నిసార్లు చెప్పాను. మీ అలుసు వాళ్ళే వాళ్ళు నెత్తికెక్కుతున్నారు. చాలు, పర్వాలేదు, ఒక ఇడ్లీ తినండి, ఏమైపోదు. నా మీద కోపం టిఫిన్ మీద ఎందుకు చూపిస్తారు? వేరడంత లేడు వాడికి, ఎంత పొగరు. రేపొద్దున అదిగో ఆ స్టూడెంట్స్ లా తయారవుతారు. ఆ తర్వాత బాధపడి ఏం ప్రయోజనం లేదు. చూడు, గోరంతను కొండంతలు చేస్తున్నా. పిల్లలు తప్పు చేస్తే తల్లిగా వాళ్ళని కేకలేయడం కూడా తప్పే. నీళ్లు తాగండి, కోటివ్వండి. నీళ్ళు పిల్లల్ని ప్రేమతో లాలించి పెంచాలి, దండించకూడదు. ఆ ఫైల్ని మీరే తీసుకోండి, నేనే మీ పని మనిషిని కాదు. అవునవును, కత్తులతో గాయాలు చేసే డాక్టర్ కదా, మాటలతో కూడా గాయాలు చేయగలవు. ఓహో, నేను పోతే పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత పిల్లలు తల్లి లేని వాళ్ళు అవుతారు. వాళ్ళని ప్రేమతో లాలించి పెంచుకోండి, కోటు వేసుకోండి. చిరిగిపోతే కోటు. మరి ఇవాళ నాకు హాస్పిటల్ నైట్ షిఫ్ట్, వంట ఏం చేయమంటారు? తమరు వంట మనిషి కాదుగా. అందరూ గాంధీలో అయితే దేశంలో గొడవలే ఉండవు. అయినా ఈ కేసులో డెఫినెట్ గా. సార్ ఫోన్ సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో, శ్రీనాథ్ హియర్. నేను డాడీ. ఏమిటి బాబు? మమ్మీ ఇంకా ఇంటికి రాలేదు. మమ్మీ ఇంకా ఇంటికి రాలేదా? అను ఏడుస్తోంది, భయంగా ఉంది. ఏం భయం లేదు, నేను ఇప్పుడే వస్తున్నా. హలో, జీహెచ్, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ నీలిమా శ్రీనాథ్? నేను పోతే పీడ వదిలిపోతుంది. పిల్లలు తల్లి లేని వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరే వాళ్ళని ప్రేమతో లాలించి పెంచుకోండి. హలో, పోలీస్ స్టేషన్. లాయర్ బాబు, మీరా? ఎస్, మర్చిపోయావా? మేం గుర్తుంచుకున్నాం. ది గ్రేట్ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ డాక్టర్ నీలిమా. ఏంటి అలా చూస్తున్నావు? 6 ఏళ్ల జైలు శిక్ష 6 రోజుల శిక్షగా ఎలా మారిందనా? మేం తలుచుకుంటే మనుషుల జాతకాలనే మార్చగలం. నో ప్రాబ్లం. అడుక్కు తినే ఈ దేశంలో అడుగడుక్కి లంచగొడులున్నారని మర్చిపోబోక. ఈ ఆసుపత్రిలో చిన్న శివను కూడా కొనేశాం. ఏమిటి మీ ఉద్దేశం? చెడు ఉద్దేశమే. ఆ రోజు చెంప దెబ్బకి బదులు. Yes, it is me. See now what I am. Nurse! No, don't come here. ఒక అమ్మాయి ప్రాణాలు తీశారని కోపంతో మిమ్మల్ని అరెస్ట్ చేయించారు. మాలటం, భంగపడటం ఆ రోజు ఏమైనాయే? ఆ రోజు మమ్మల్ని మా బాబుల పేర్లు చెప్పుకుని బ్రతకమన్నావే. ఇక నుంచి నువ్వు జీవితాంతం మా పేర్లు తలుచుకుని బ్రతకాలి. Let us see who will save. No, నా మాట వినండి. మీరు మారాలని నేను అలా చేశాను. మీ మీద నాకే కక్ష లేదు. దయచేసి నా బ్రతుకు పాడు చేయకండి. నన్ను మీ తోబుట్టుగా భావించండి ప్లీజ్. ఐ బెగ్ యూ. మమ్మల్ని జైలుకు పంపించడం జస్ట్ లైక్ దట్ అనుకున్నావు కదూ? ఇది కూడా మాకు జస్ట్ లైక్ దట్టేనే. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. నీ అందాన్ని ఆశించి గాని మోయించి గాని ఇక్కడ రాలేదే. మేమంటే ఏమిటో నీకు తెలియాలి. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్. అప్పుడు మనం అంటే ఏమిటో తెలుస్తుంది. మేమంటే నీకు జస్ట్ లైక్ దట్ కాదు. ఇప్పుడు నీ బ్రతికేమైపోయింది? ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవే?